ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సినీ నటుడు శివాజీ కోరారు. రాష్ట్రంలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని, ఈ ఎన్నికల్లో ప్రజలందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే నాయకులను ఎన్నుకుంటూ ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాలని ప్రముఖ సినీ నటుడు శివాజీ పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని నటుడు శివాజీ పేర్కొన్నారు. మనోళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు, సరే మన దివాకర్ గారు ఉన్నారు కదా డాలర్స్, ఆయన నాకు మంచి మిత్రుడు. వ్యాపార పరంగా, పార్టీల పరంగా కాదు. సో వీళ్ళందరూ మనోళ్ళు కావాల్సిన వాళ్ళు. సరే అడిగితే సరే ఖచ్చితంగా వస్తా అని చెప్పిన. ఈరోజు ఈ మున్సిపల్ పార్క్ ఎదురుగా తిరుపతిలో టౌన్లో మొదలైంది ఈ పాయింట్. చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి తిని, అంటే కుర్రాళ్ళు కదా, ఎంకరేజ్ చేయండి. కుర్రాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే. నాకు ఒకటే ఆశ్చర్యం ఏంటంటే, ఇలాంటి వాటికి వస్తారు కానీ తినరు. సినిమా వాళ్ళని చూడటానికి వస్తారు. తింటే కదా టేస్ట్ తెలిసేది. తినాలా, తింటే కదా తెలిసేది. ఏమి నుంచి తీసుకుపోయేది ఏమిలే. మనం శుభ్రంగా తృప్తిగా తినండి, పొద్దున్నే లేచి పరిగెత్తండి. అలాగే ఈరోజు ఇంతమంది వచ్చారు. ఈసారి ఎలక్షన్లో ఇలాగే అందరూ ఓటేయడానికి రండి అబ్బా. ఓటేయడానికి కూడా రండి. మీరు ఎవరికైనా వేసుకోండి, పలానోడికి ఏమని నేను చెప్పను. ఓటేయడానికి రండి. ఓటేయాలా, మంచి వాళ్ళని ఎన్నుకోవాలా, పలానోళ్ళకి ఏమని నేను చెప్పను. ఎందుకంటే నా సినిమాలు అందరూ చూడాలి కదా. వద్దు. కాకపోతే ఎవడు అధికారంలో ఉన్నా తప్పు జరిగితే మాత్రం మాట్లాడతా. ఎందుకంటే నేను జనం తరఫున మాట్లాడతా. కాబట్టి ఈ బిర్యానీ పాయింట్ సూపర్ సక్సెస్ అవ్వాలి. మనోడు ఇంకా తిరుపతిలో 4-5 పాయింట్లు, పక్కనే నగిరి రోజా గారి కాన్స్టిట్యున్సీ ఆడ పాయింట్.